మోసం. మనందరం మోసపోతున్నాం. మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మన నమ్మకాలతో ఆడుకుంటున్నారు. ఎక్కడో అమెరికాలోనో, ఆఫ్రికాలోనో కాదు, మన ఇంట్లో, మన వంటగదిలో, మనం రోజూ చూసే టీవీలో, మన చేతిలో ఉండే ఫోన్లో, ప్రతిచోటా ఈ మోసం జరుగుతోంది. ఏంటా మోసం? ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తున్నారా? నేనే చెప్తా. మన ఆరోగ్యం పేరుతో, ఫిట్నెస్ పేరుతో మనల్ని కొన్నేళ్లుగా నమ్మిస్తున్న కొన్ని పచ్చి అబద్ధాల గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా బరువు తగ్గడమనే ఒక పెద్ద యుద్ధంలో మనల్ని ఓడించడానికి మనమే వాడుతున్న తప్పుడు ఆయుధాల గురించి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా అయ్యబాబోయ్, నేనిన్ని రోజులు దీన్నే నమ్మానా అని ఆశ్చర్యపోతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ 5 పెద్ద అపోహల బండారాన్ని ఇప్పుడు బద్దలు కొడదాం. మొదటిది, మన అమ్మమ్మల కాలం నుంచి మనందరం వింటున్న మాట. ఒరేయ్, సన్నబడాలంటే నోరుగట్టుకోవాల్రా, తక్కువ తిను, ఆటోమేటిక్గా బరువు తగ్గుతావు. వినడానికి ఎంత సింపుల్గా, ఎంత లాజికల్గా ఉందో కదా. కాని ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఇది అతిపెద్ద అబద్ధం. మీరు ఒక్కసారిగా తినడం మానేస్తే, లేదా చాలా తక్కువ తింటే మీ శరీరం కంగారు పడిపోతుంది. అయ్యో, యజమానికి కరువొచ్చింది పోలే, ఇక ఫుడ్ దొరకదేమో అని అనుకుని అది స్టార్వేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ మోడ్లో ఏం జరుగుతుందంటే, మీ శరీరం ఖర్చు పెట్టే శక్తిని, అంటే మెటబోలిజంని తగ్గించేస్తుంది. అంటే మీరు తిన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా కొవ్వుగా మార్చి దాచిపెట్టుకుంటుంది. ఫలితంగా మీరు నీరసించిపోతారు, చిరాకుగా ఉంటారు, కాని బరువు మాత్రం పెద్దగా తగ్గరు. ఒకవేళ తగ్గినా మళ్ళీ మామూలుగా తినడం మొదలుపెట్టగానే రెండింతల వేగంతో బరువు పెరిగిపోతారు. నిజమేంటంటే, తక్కువ తినడం కాదు, సరైనది తినాలి. పోషకాలున్న ఆహారం సరైన మోతాదులో, సరైన సమయానికి తినాలి. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం మిత్రమా. ఇక రెండో అపోహ, మనందరి ఫేవరెట్ అన్నం. అన్నం తింటే లావైపోతారు, బరువు దగ్గాలంటే చపాతీలే తినాలి, రైస్ ఒక రాక్షసి, ఇలాంటి మాటలు మనం రోజు వింటూనే ఉంటాం. పాపం ఆ తెల్లటి అన్నం మన పాలిట విలనైపోయింది. కాని నిజం చెప్పమంటారా? అన్నం రాక్షసి కాదు, మనకు శక్తినిచ్చే దేవత. కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి పెట్రోల్ లాంటివి. అవి లేకపోతే మన బండి నడవదు. సమస్య అన్నంలో లేదు, మనం తినే పరిమాణంలో ఉంది. రోజు గిన్నెలకు గిన్నెలు అన్నం తిని, ఆ తర్వాత అమ్మో, అన్నం వల్లే లావయ్యాను అంటే ఎలా? అన్నాన్ని శత్రువులా చూడకండి, దాన్ని నియంత్రణలో ఉంచుకోండి. కార్బ్స్ను కట్ చెయ్యొద్దు, కంట్రోల్ చెయ్యండి. సరే, మూడో దాని దగ్గరకొద్దాం. ఇది మన కుర్రాళ్ల ఫేవరెట్ మిత్. నాకు పొట్ట దగ్గరే కొవ్వుంది బ్రో, అందుకే రోజు 200 సిటప్స్ కొడుతున్నా, పొట్ట ఫ్లాట్ అయిపోవాలి. కాని బాధాకరమైన వార్తేంటంటే, స్పాట్ రిడక్షన్ అనేది ఒక అబద్ధం. అంటే శరీరంలో ఒకే ఒక ప్రదేశం నుంచి కొవ్వును తగ్గించడం అసాధ్యం. మీరు 100 కాదు 1000 సిటప్స్ చేసినా మీ పొట్ట కండరాలు బలంగా తయారవుతాయేనో కాని వాటిపైన పేరుకుపోయిన కొవ్వు పొర మాత్రం కరగదు. కొవ్వు తగ్గాలంటే మీరు మొత్తం శరీరానికి వ్యాయామం చెయ్యాలి. పొట్టమీద కాదు, మొత్తం శరీరం మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు నాలుగో అబద్ధం. ఇది సూపర్ మార్కెట్ మాయాజాలం. ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ అని ప్యాకెట్ల మీద చూడగానే ఆహా, ఇది తింటే లావవ్వము అని సంబరపడిపోయి కొనేస్తాం. కాని ఆ ప్యాకెట్ వెనక్కి తిప్పి చూస్తే అసలు కథ తెలుస్తుంది. ఫ్యాట్ ఫ్రీ అని రాసి ఉన్న పదార్థాల్లో రుచికోసం బోలెడంత చక్కెర కలుపుతారు. అలాగే షుగర్ ఫ్రీ అని ఉన్న వాటిలో రుచికోసం కృత్రిమ స్వీటనర్లు, అనారోగ్యకరమైన కొవ్వులు కలుపుతారు. ఇది హెల్దీనే కదా అనే ధీమాతో మనం వాటిని ఎక్కువ మోతాదులో తినేస్తాం. నిజమేంటంటే, ప్యాకెట్ల మీద ఉన్న పెద్ద అక్షరాలను నమ్మకండి. వీలైనంతవరకు ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండటం ఉత్తమం. చిట్ట చివరిది, కాని చాలా ముఖ్యమైనది. చాలామంది జిమ్లో వర్కౌట్ చేశాక షర్టు మొత్తం చెమటతో తడిచిపోకపోతే గాని సంతృప్తి ఉండదు. అబ్బా, బోలెడంత కొవ్వు కరిగిపోయింది అని అనుకుంటారు. క్షమించండి, చెమటకి కొవ్వు కరగడానికి ప్రత్యక్ష సంబంధం లేదు. చెమట అనేది మన శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. మీరు వేడి వాతావరణంలో కూర్చున్నా చెమట పడుతుంది. అంతమాత్రాన కొవ్వు కరిగిపోయినట్టా? కొవ్వు కరగడం అనేది రసాయనిక ప్రక్రియ. అది క్యాలరీలను ఖర్చు పెట్టడం వల్ల జరుగుతుంది. చెమట పట్టడం మంచిదే, కాని అదే కొలమానం కాదు. చూశారుగదా, మనం బరువు తగ్గడానికి చేసే ప్రయాణంలో ఎన్ని అపోహలను నమ్ముతున్నావో. ఈసారి బరువు తగ్గాలనుకున్నప్పుడు ఈ అబద్ధాలను పక్కన పెట్టి తెలివిగా ఆలోచించండి. సరైన ఆహారం, సరైన వ్యాయామం, ఓపిక, ఈ మూడే నిజమైన మంత్రాలు. షార్ట్కట్స్ కోసం వెతకడం ఆపి
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోండి. అదే మీకు శాశ్వతమైన ఫలితాలనిస్తుంది. మరి ఇప్పుడు నిజమైన దారిలో నడవాలంటే ఏం చేయాలి? షార్ట్కట్స్ కాదు, స్మార్ట్ కట్స్ కావాలి. ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి నిజంగా పనిచేసే 5 చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి కేవలం చిట్కాలు కాదు, మీ జీవితాన్ని మార్చే మంత్రాలు. మొదటి అబద్ధం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, తక్కువ తినడం మంచిది కాదని. మరి ఏం చేయాలి? బ్యాలెన్స్డ్ మీల్స్ తినాలి. అంటే మన భోజనంలో అన్ని సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ఒక సగం ప్లేటు నిండా ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. పావువంతు ప్రోటీన్ కోసం పప్పులు, గుడ్లు, పన్నీర్ లేదా చికెన్ ఉండాలి. మిగిలిన పావువంతు కార్బోహైడ్రేట్స్ కోసం అన్నం లేదా చపాతీ ఉండాలి. ఇలా తినడం వల్ల కడుపు నిండిన భావన ఉంటుంది, పోషకాలన్నీ అందుతాయి, నీరసం ఉండదు. క్వాంటిటీ తగ్గించడం కాదు, క్వాలిటీ పెంచుకోవడం ఇక్కడ కీలకం. నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారా? అవును. చాలాసార్లు మన మెదడు దాహాన్ని, ఆకలిగా పొరబడుతుంది. మీకు ఆకలిగా అనిపించినప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగి చూడండి. 5 నిమిషాల తర్వాత కూడా ఆకలిగా ఉంటేనే తినండి. దీనివల్ల మీరు అనవసరంగా తినడం తగ్గుతుంది. అంతేకాకుండా నీళ్లు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో సహాయపడతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజుకు కనీసం 2 లేదా 3 లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. గుర్తుంచుకోండి, సోడా, ప్యాకెట్ జ్యూసులు కాదు, మనకు కావలసింది స్వచ్ఛమైన నీళ్లు మాత్రమే. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా తీసుకోవాల్సిన పోషకం ప్రోటీన్. ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది, తద్వారా మీరు తక్కువగా తింటారు. అంతేకాకుండా కండరాలు పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. కండరాలు ఎంత ఎక్కువగా ఉంటే మీ శరీరం అంత ఎక్కువగా క్యాలరీలను ఖర్చు చేస్తుంది. అందువల్ల ప్రతి భోజనంలో గుడ్లు, పప్పులు, పన్నీర్ లేదా చికెన్ ఉండేలా చూసుకోండి. మీకు బరువు తగ్గాలని ఉంటే ప్రోటీన్ని అస్సలు మర్చిపోవద్దు. మనం 4వ అబద్ధం గురించి మాట్లాడుకున్నప్పుడు చూశాం కదా, ప్యాకెట్ల మీద ఉన్న లేబుల్స్ ఎలా మోసం చేస్తాయో. బరువు తగ్గాలనుకుంటే వీలైనంత వరకు ప్రాసెస్ చేసిన ఆహారానికి, ప్యాకెట్లలో దొరికేవాటికి దూరంగా ఉండాలి. బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు వంటి సహజమైన ఆహారాన్ని ఎంచుకోండి. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్నే తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. దీనివల్ల అనవసరమైన చక్కెర, ఉప్పు, కొవ్వు మీ శరీరంలో చేరకుండా ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటే రోజుకు 1 గంట జిమ్లో కష్టపడడం మాత్రమే సరిపోదు. మిగిలిన 23 గంటలు కూడా చురుకుగా ఉండాలి. అంటే లిఫ్ట్ బదులు మెట్లు వాడటం, దగ్గరలో ఉన్న పనులకు నడుచుకుంటూ వెళ్లడం, టీవీ చూస్తూ కూర్చోవడం బదులు అప్పుడప్పుడు లేచి నడవడం లాంటివి. మీరు చురుకుగా ఉంటేనే మీ శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కేవలం వ్యాయామం కాదు, చురుకైన జీవనశైలిని అలవాటు చేసుకోండి. బరువు తగ్గడం అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు. సరైన అవగాహన, చిన్నపాటి మార్పులతో మనం అనుకున్న ఫలితాలు సాధించవచ్చు. ఈ 5 చిట్కాలను పాటించడం మొదలుపెడితే మీరు మీ జీవితంలో ఎంత తేడా చూస్తారో మీరే ఆశ్చర్యపోతారు. ఇవన్నీ ఒక్కరోజులో జరగవు. ఓపికతో, నిబద్ధతతో ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ సమాచారం మీకు నచ్చితే మీ స్నేహితులతో కూడా పంచుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం.